డైరెక్ట్ స్టేజ్ మీద ఒప్పుకున్నారు. ఇంకా కామెడీ చేశారు. మీ వల్ల బాగా మంచిగా అయింది సీజన్ అంతా. హిట్ ఇండియాలోనే నెంబర్ 1 అయిందంట అది బిగ్ బాస్. అలాంటిది పాపం ఇమాన్యుయల్ కనీసం సూట్ కేసు కూడా ఆఫర్ చేయదా? లేదు లేదండి, యాక్చువల్ గా అది నేను ఏమైంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు దీన్ని మనం. డిమోన్ పవన్ కళ్యాణ్ గారు, డిమోన్ పవన్ గారికి చాలా అవసరం ఉంది. Like amount అనేది. అది మనందరూ తెలుసు. ఫాదర్ కండిషన్ బాగాలేదు. చెప్తాను ఆన్సర్ చెప్పినాక మీరు క్వశ్చన్ అడగండి. సో ఆయనకు అవసరం ఉంది. ఇది పక్కన పెడితే ఇమ్మాన్యుయల్ అమౌంట్ తీసుకోరండి. మెయిన్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది అంటే తీసుకోరు. నేను ఉంటాను కదా ఎండింగ్ వరకు అని ఒక చిన్న ఇది ఉంటది. సో అందువల్ల ఆ అమౌంట్ అటు ఇటుగా పోవడం ఎందుకంటే డిమోన్ పవన్ గారు తీసుకుంటున్నారు. అందుకే 4th ప్లేస్ లో పెట్టాల్సి వచ్చిందేమో అని నా అభిప్రాయం. అంతే తప్ప సగం పంపించచ్చు కదండి. లేదు తీసుకోరు ఇమ్మాన్యుయల్ గారు. నెక్స్ట్ వన్ డిమోన్ పవన్ ఆడకి తీసుకోలేదని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఆయన ఆడారు. కాకపోతే ఆయనకి ఐడియా ఉంది. ఓకే వద్దు, మనం ఒకవేళ అటు ఇటు ఏమైనా అయ్యిందంటే మాత్రం బాగోదురా, డబ్బులు మనకు అవసరం ఉంది, ఎందుకంటే డాడీకి ట్రీట్మెంట్ చేయించాలి, ఇవన్నీ అవసరం ఉంది, తీసుకున్నామని మంచి పని చేశారు. నాకైతే సీరియస్ గా చెప్తా, డిమోన్ పవన్ గారు చేసింది మాత్రం సూపర్. అంతే సూపర్. 15 lakhs అక్కడే పోయింది. విన్నింగ్ అమౌంట్ ఆబ్వియస్లీ విన్నింగ్ అమౌంట్ లోనే సగం 50లో 18 పోయింది. 35 కళ్యాణ్ గారికి వచ్చింది. దాంట్లో ఏముంది చెప్పండి? ఏం లేదు. హ్యాపీ. నాగార్జున గారు కాదండి చేసింది బిగ్ బాస్ హౌస్ అని. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగార్జున గారు కాదు పెట్టేది, జస్ట్ ఆయన హోస్ట్ అన్నమాట. సో ఆయన కాదు న్యాయం చేసింది, మిగతా వాళ్ళు అనమాట. ఎస్, ఆయన హోస్ట్. ఆయన ఆయనే అనొద్దు. తనుజ గారికి ఆల్రెడీ ఒక సీరియల్ చాలా ఛాన్సెస్ ఇచ్చారంట. ఒక ప్రోగ్రామ్ కి మేనేజ్మెంట్ ఇంకా చాలా ఆఫర్స్ ఇచ్చారంట. ఆమెకి మామూలు కూడా ఆఫర్స్ ఉన్నాయండి. దీనికి రాకముందు కూడా తనుజ గారు మంచి ఆఫర్స్ ఉన్నాయి. దీంట్లోకి వచ్చినాకే అనేం లేదు. దీంట్లో వచ్చినాక ఏంటంటే ఇంకొంచెం జనాలకి దగ్గర తనుజ గారు. ఆఫర్స్ ఏముందండి, అది చెప్తున్నా. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ తోపులు అండి. వాళ్ళు కొత్తగా మీరైనా నేనైనా ఎవరైనా ఇచ్చేది ఏం లేదు ఆఫర్లు. వాళ్ళ తోపులు. కాకపోతే ఒకటే, మన ఇంట్లో కూడా అలాంటి అమ్మాయి అయితే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు అంతే. ఎస్, అలా మనకి దగ్గరైంది అంతే తప్ప. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ